అమరావతిలో 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. వాళ్ళు ఒకే మాట చెప్పారు, రాజధాని అవసరం, రాజధాని నిర్మాణంలో మేము భాగస్వాములు అవుతాం. మేము భాగస్వాములు అయితే మాకు మేము ఇచ్చిన భూమిలో మీరు అభివృద్ధి చేసి మాకు కూడా కొంత భూమి ఇస్తే మేము బాగుపడతామంటే నేను ఇచ్చాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచంలో ఎక్కడా జరగని కార్యక్రమం అమరావతి నిర్మాణం. ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖర్చు లేకుండా అక్కడుండే భూమి మీదనే అది అమ్మి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రజల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీ. ఇది ఏ విధంగా సాధ్యమైంది? 29,000 మంది రైతులు సహకరించారు. 55,000 ఎకరాలు భూమి వచ్చింది. తిరిగి వాళ్ళకి ఇంటి జాగాలు ఇచ్చాం. అదే మరి వాళ్ళకందరికీ కమర్షియల్ స్పేస్ ఇచ్చాం, రోడ్లు వేసాం, కొంతమంది వ్యక్తులకు భూములు ఇచ్చాం, కాలేజీలు వచ్చాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లు వచ్చాయి, పార్కులు వచ్చాయి. దీనివల్ల అక్కడ మార్కెట్ రేటు పెరిగింది. ఈరోజు ప్రభుత్వం దగ్గర 4,000 ఎకరాలు భూమి ఉంది. దాన్ని అమ్మితే రేపు రాబోయే రోజులు మనం పెట్టిన ఖర్చు అంతా తీర్చేస్తాం. ఈ విధానానికి అక్కడ శ్రీకారం చుట్టాం. నేను ఎప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంతవరకు నేను హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టినా, లేకపోతే ఇంకొకటి ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టినా, ఎక్కడా ఏ రైతుకు కూడా అన్యాయం జరగకుండా న్యాయం చేసిన వ్యక్తి, న్యాయం చేసిన పార్టీ ఇది. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. లిటిగేషన్లు పెట్టడం, కావాలని కొంతమంది సరైన ప్రవర్తన లేకుండా ఏది వచ్చినా, ఏ అభివృద్ధి వచ్చినా సహించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఏ అభివృద్ధి జరగకపోతే వాళ్ళకు ఆనందం, అది మంచిది కాదు. ఒక్కోసారి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒక పోర్ట్ వస్తుంది, ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక ఇండస్ట్రీ వస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, సంపద సృష్టించబడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నా పక్కన కూర్చుని ఆడబిడ్డను అడిగాను, యానాది కుటుంబం నెల్లూరు జిల్లాలో తరతరాలుగా పేదరికంలో ఉండే ఏకైక కుటుంబాలు ఈ అనాది కుటుంబాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళని పైకి తెచ్చే బాధ్యత మన మీద ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, గ్రామంలో అగ్ర కులాలు కానీ ఊర్లో అందరూ బాగుంటారు. ఆ 10, 20, 30 యానాది కుటుంబాలు మాత్రం ఇంకా కళాహీనంగా ఊర్లో అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉండదు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. చెప్పిన మాట నిలబడతామని, అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని, త్వరితగతిన క్లియరెన్స్లు ఇస్తామని, ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. అందరూ చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇది మనకు అర్థం కాకపోవచ్చు. చదువుకున్న పిల్లలందరూ ఆలోచించుకోవాలి. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే. దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఈరోజు నేను ఆలోచించిన విధానం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో పెద్ద సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి విశాఖపట్నం కేంద్రంగా, గోదావరి జిల్లాలకి రాజమండ్రి కేంద్రంగా, గుంటూరు కృష్ణా జిల్లాలకి విజయవాడ కేంద్రంగా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఈ 3 జిల్లాలకు తిరుపతి కేంద్రంగా పెట్టి, అనంతపూర్, కర్నూలు, కడపకి అనంతపూర్ కేంద్రంగా పెట్టి 5 రీజనల్ హబ్స్ పెడుతున్నాం.
దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఈరోజు పారిశ్రామికవేత్తల్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజీల్ని అనుసంధానం చేస్తున్నాం. చదువుకునే రోజుల నుంచి కూడా పిల్లలు ఆలోచించుకోవాలి. ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి. ఈరోజు నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను. నేను ఒక ముఖ్యమంత్రిగా సుజావుగా పరిపాలిస్తున్నానంటే మీకు కూడా తెలివితేటలున్నాయి. తెలివితేటలు ఉపయోగించండి. మీకు అండగా చేయూతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. నేను ఆ రోజు ఐటీ అన్నాను, ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. తర్వాత అన్నాను ఐటీ వల్ల మీరు ఒక ఉద్యోగం కాదు ప్రోడక్ట్స్ తయారు చేయండి అన్నాను. ఆ తర్వాత మీరు ఉద్యోగాల కంటే నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని మళ్ళీ చెప్తే ఈరోజు ప్రపంచం మొత్తం మీరు 25 సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేవాడు ఎవడంటే తెలుగు బిడ్డ. నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో కాదు, అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, యూరోప్కు పోయినా, ఏ నగరానికి పోయినా మన వాళ్లే కనపడుస్తారు. అలాంటి దానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు అందుకే ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. కొంతమందికి పెట్టగలిగితే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి ఉద్యోగాలు రావడానికి ఒక పక్కన 5 కేంద్రాలుగా పెట్టి 5 కేంద్రాల్లో దగ్గర 35 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 35 నియోజకవర్గాల్లో ఇలాంటి 35 పారిశ్రామిక కేంద్రాలు పెడతాం. ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. రెడీగా ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం. కాన్ఫరెన్స్ హాల్లు ఉంటాయి, షెడ్లు ఉంటాయి, మార్కెటింగ్ కేంద్రం ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. నేరుగా వచ్చి అక్కడ అతను కూర్చొని 5 మందినో 10 మందినో పెట్టుకొని ఏ పరిశ్రమ కావాలన్నా ఆ పరిశ్రమ రన్ చేసే విధంగా సహకారం అందించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు లోన్లు కావాలన్నా, సబ్సిడీ ఇవ్వాలన్నా సింగిల్ విండో కింద ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనివల్ల చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన చాలామంది ఇలాంటి ఎంఎస్సి పార్కులు పెట్టి పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.